నమస్కారం. ఈరోజు మనం బ్రీఫ్గా నెఫ్రాన్ గురించి తెలుసుకుందాం. అంటే ఇంటర్లింక్ చేస్తూ ఫస్ట్ ఫాస్ట్గా నెఫ్రాన్ ఫిజియాలజీ చెప్పేస్తాను. తర్వాత బాడీలో ఏదైనా ప్యాథలాజికల్ కండిషన్ వల్ల ఎడిమా వచ్చిందనుకోండి, హార్ట్ ఫెయిల్యూర్ వల్ల, హైపర్టెన్షన్, పల్మనరీ ఎడిమా, సిర్రోసిస్, ఏదైనా కాజ్ వల్ల బాడీలో ఎడిమా ఉంటే అప్పుడు మనం డైరెటిక్స్ వాడతాం కదా, ఆ డైరెటిక్స్ ఎట్లా వర్క్ చేస్తాయి నెఫ్రాన్ పైన, ఈ అయాన్ ఛానల్స్ పైన అనేది ఇంటర్లింక్ చేస్తూ చూద్దాము. ఆ తర్వాత వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది బ్రీఫ్గా చూద్దాము. ఇదంతా ఇంటర్లింక్ చేస్తూ చెప్తాను కొంచెం క్లియర్గా ఉండడానికి. ఫస్ట్ మనకి కొన్ని టర్మ్స్ క్లారిటీ ఉండాలన్నమాట. సింపోర్ట్ అంటే ఇప్పుడు మనకి అయాన్ ఛానల్ ఉంటుంది కదా, అయాన్ ఛానల్లో సేమ్ డైరెక్షన్లో మనకి అయాన్స్ కానీ ఇంకా వేరే ఎలిమెంట్స్ కానీ ట్రాన్స్పోర్ట్ అవుతే దాన్ని మనం సింపోర్ట్ అంటాము. ఒకటే డైరెక్షన్లో ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఆపోజిట్ డైరెక్షన్లో ట్రాన్స్పోర్ట్ అవుతే మనం దాన్ని యాంటీపోర్ట్ అంటాము. ఇది క్లియర్ కదా. ఆ తర్వాత రీఅబ్జార్ప్షన్ అంటే మనకి నెఫ్రాన్ నుంచి ఫ్లూయిడ్ అనేది బాడీలోకి వస్తుంది అని అర్థం. అంటే బాడీలో ఫ్లూయిడ్ వాల్యూమ్ పెరుగుతుంది. రీఅబ్జార్ప్షన్ అంటే మనకి ట్యూబ్లో నుంచి బాడీలోకి రావడం. సెక్రేషన్ అంటే బాడీలో నుంచి ఆ ట్యూబ్లోకి రావడం, అంటే మనకి యూరిన్లో వెళ్ళిపోతుంది. సెక్రీషన్. ఈ టర్మ్స్కి క్లారిటీ ఉంటే సరిపోతుంది. జస్ట్ బ్రీఫ్గా ఫస్ట్ ఫిజియాలజీ చెప్తాను. మనకు డిఫరెంట్ ఆర్టీరియల్ నుంచి వచ్చే ఫ్లూయిడ్ ఉంటుంది కదా, ఈ బ్లడ్ ఏదైతే ఉందో ఇక్కడ ఫిల్టర్ అవుతుంది అనమాట. ఈ నెఫ్రాన్ దగ్గర ఉన్న ఈ బౌమన్స్ క్యాప్సూల్లో నుంచి ఇక్కడ పోడోసైట్స్, ఆక్వాపోరిన్స్ ఉంటాయి. వాటి త్రూ మంచిగా ఫిల్టరేట్ అయిన తర్వాత ఇక్కడే మనకి ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ద ఎసెన్షియల్ అయాన్స్ కానీ అమినో యాసిడ్స్, గ్లూకోజ్ అనేది రీఅబ్జార్బ్ అవుతుంది. దీన్ని మనం స్టార్టింగ్ పార్ట్ని ప్రాక్సిమల్ కన్వల్యూటివ్ ట్యూబ్యూల్ అంటాము. ప్రాక్సిమల్ అంటే ఏదైనా స్ట్రక్చర్కి దగ్గరగా ఉన్నదాన్ని ప్రాక్సిమల్ అంటాము, దూరంగా ఉన్నదాన్ని డిజిటల్ అంటాము. సో బౌమన్స్ క్యాప్సూల్కి నెఫ్రాన్కి స్టార్టింగ్ పార్ట్ కాబట్టి ప్రాక్సిమల్ కన్వల్యూటివ్ ట్యూబ్యూల్ అంటాము. మెజారిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఇక్కడనే మనకి రీఅబ్జార్బ్ అయిపోతుంది అనమాట, అంటే బాడీలోకి వచ్చేస్తుంది. మనకి ఇక్కడ బాడీలో నుంచి కొన్ని సెక్రేట్ అవుతాయి అన్నమాట, అంటే యూరిన్లోకి వచ్చేస్తాయి. లైక్ వీక్ యాసిడ్స్, కొన్ని వీక్ బేసెస్, ఆర్గానిక్ సాల్ట్స్ ఇట్లాంటివి మనకి ప్రాక్సిమల్ కన్వల్యూటివ్ ట్యూబ్యూల్లోకి సెక్రేట్ అవుతాయి. అవి మనకి యూరిన్లో వెళ్ళిపోతాయి అన్నమాట. తర్వాత సెకండ్ పార్ట్ వచ్చేసి లూప్ ఆఫ్ హెన్లీ. లూప్ ఆఫ్ హెన్లీలో మనం అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ అంటాము, డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ అంటాము. ఇది బేసిక్గా నించున్న నెఫ్రాన్ అనమాట, మనకు అర్థం కావడం కోసం ఇట్లా నించోబెట్టారు. అండ్ బేసిక్గా ఇది స్టార్టింగ్ అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ దగ్గర సోడియం, మెగ్నీషియం, పొటాషియం, క్లోరిన్, కాల్షియం, మోస్ట్ ఆఫ్ ది అయాన్స్ అనేటివి లూప్ ఆఫ్ హెన్లీలోనే అబ్జార్బ్ అవుతాయి అనమాట, బాడీలోకి రీఅబ్జార్బ్ అవుతాయి. ఇంకా డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ దగ్గర కొంచెం థిక్ ఉంటుంది కాబట్టి ఓన్లీ వాటర్ గెట్స్ రీఅబ్జార్బ్డ్ అనమాట. డిజిటల్ కన్వల్యూటివ్ ట్యూబ్యూల్ కొంచెం ఎండింగ్లోకి వచ్చేసరికి డిజిటల్ కన్వల్యూటివ్ ట్యూబ్యూల్ ఇక్కడ మనకి సోడియం ఇంకా క్లోరిన్ అనేది రీఅబ్జార్బ్ అయిపోతుంది. కలెక్టింగ్ డక్ట్ దగ్గర మనకి కలెక్టింగ్ ట్యూబ్యూల్ దగ్గర అయాన్ ఛానల్ ఉంటుంది. ఇది ఇప్పటి వరకు వచ్చినాయి అన్ని సింపోర్ట్లు అనమాట, అంటే ముస్తఫా టైప్. ఈ అయాన్ ఛానల్స్ అన్నీ కూడా ఒకటి రీఅబ్జార్బ్ అయిపోతే ఇంకొకటి కూడా రీఅబ్జార్బ్ అయిపోతుంది. ఇప్పుడు సోడియం క్లోరిన్ ఇక్కడ ఉంది కదా, సోడియం క్లోరిన్ ఇది ఏంటంటే సింపోర్ట్. సోడియం బాడీలోకి రీఅబ్జర్వ్ అయిపోతే క్లోరిన్ కూడా బాడీలోకి రీఅబ్జర్వ్ అయిపోతుంది. బట్ ఇక్కడ వచ్చేది ఏంటి అంటే యాంటీపోర్ట్. యాంటీపోర్ట్ అంటే మనకి సోడియం, పొటాషియం, ప్రోటాన్ ఈ మూడు ఈ అయాన్ ఛానల్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మనకి సోడియం అనేది రీఅబ్జార్బ్ అవ్వాలి అంటే పొటాషియం ఇంకా ప్రోటాన్ అనేది బాడీలోకి సెక్రేట్ అవ్వాలి, ఈ ట్యూబ్లోకి సెక్రేట్ అవ్వాలి అన్నమాట. ఈ లూమెన్ ఏదైతే ఉందో నెఫ్రాన్ యొక్క లూమెన్లోకి ఇవి సెక్రేట్ అయితేనే సోడియం రీఅబ్జార్బ్ అవుతుంది. ఇది నార్మల్ ఫిజియాలజీ. మనకి ఏదైనా కండిషన్ వల్ల డైరెటిక్స్ వాడాల్సి వచ్చింది అనుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎడిమా ఉంది, బాడీలో ఫ్లూయిడ్ అక్యుములేషన్ అవుతుంది, అట్లాంటప్పుడు మనం ఏవైనా డైరెటిక్స్ వాడాల్సి వచ్చింది అనుకోండి. మనకి డైరెటిక్స్లో ఎస్పెషల్లీ ఒక 4 క్లాసెస్ ఆఫ్ మెడికేషన్స్ ఉంటాయి. ఏంటంటే కార్బోనిక్ ఎన్హైడ్రేస్ ఇన్హిబిటర్స్, లూప్ డైరెటిక్స్, పొటాషియం స్పేరింగ్ డైరెటిక్స్, థైజైడ్ డైరెటిక్స్. ఫస్ట్ కార్బోనిక్ ఎన్హైడ్రేస్ ఇన్హిబిటర్స్ గురించి చూద్దాము. ఈ కార్బోనిక్ ఎన్హైడ్రేస్ అనే ఎంజైమ్ మనకి ఎక్కడ నార్మల్గా వర్క్ అవుతుంది అంటే బైకార్బోనేట్ రీఅబ్జార్ప్షన్కి యూజ్ అవుతుంది కార్బోనిక్ ఎన్హైడ్రేస్ ఎంజైమ్. ఇప్పుడు ఈ కార్బోనిక్ ఎన్హైడ్రేస్ ఎంజైమ్ లేదనుకోండి, లేకపోతే మనం ఏదైనా డ్రగ్ ఇచ్చినాము, లైక్ అస్టజోలమైడ్ ఇచ్చినాము, ఇన్హిబిట్ అవుతుంది. ఇన్హిబిట్ అయినప్పుడు ఏం జరుగుతుంది, ఇది రీఅబ్జార్ప్షన్ జరగదు. మీనింగ్ ఏంటి, రీఅబ్జార్ప్షన్ జరగట్లేదు అంటే ట్యూబ్యూల్ ప్రాక్సిమల్ కన్వల్యూటివ్ ట్యూబ్యూల్లోనే ఉంటుంది,
ఎలిమినేట్ అవుతుంది. అట్లా మనకి డయూరిసిస్ని ప్రమోట్ చేస్తుంది. సోడియం ఎక్కడ ఉంటే వాటర్ అక్కడ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ డయూరిసిస్ని ప్రమోట్ చేస్తుంది. వీటిని వీక్ లేకపోతే మైల్డ్ డైయూరిటిక్స్ అనొచ్చు. వీక్ డైయూరిటిక్స్ అంటాము. ఎందుకని అంటే ఇప్పుడు ఇక్కడ సోడియం మనకి రీఅబ్జార్బ్ అవ్వట్లేదు అంటే తర్వాత స్టేజెస్లో అవుతుంది కదా. ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అవుతుంది, ఇక్కడ డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అవుతుంది, కలెక్టింగ్ ట్యూబ్యూల్ అవుతుంది. సో ఎక్కడైనా అవ్వచ్చు. అందుకని చెప్పి మనం దీన్ని వీక్ డైయూరిటిక్ అంటాము. తర్వాత లూప్ డైయూరిటిక్స్. ఈ లూప్ డైయూరిటిక్స్ వచ్చేసి మనకి ఎస్పెషల్లీ లూప్ ఆఫ్ హెన్లీ దగ్గర వర్క్ చేస్తాయి. అందుకని చెప్పి మనం వాటిని లూప్ డైయూరిటిక్స్ అంటాము. వీటిని హై సీలింగ్ డైయూరిటిక్స్ అని కూడా అంటాము. హై సీలింగ్ డైయూరిటిక్స్ ఎందుకని అంటే ఇవి లైక్ మోర్ కాన్సన్ట్రేటెడ్ ఫార్మ్స్ అనుకోవచ్చు, హైలీ ఎఫెక్టివ్ అనుకోవచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది అయాన్ ఛానల్స్ మనకి లూప్ ఆఫ్ హెన్లీ దగ్గర లొకేట్ అయి ఉంటాయి. ఈ అయాన్ ఛానల్స్ని ఇన్హిబిట్ చేస్తే మనకి రీఅబ్జార్ప్షన్ జరగదు, యూరిన్లోనే ఉండిపోతాయి. అండ్ యాజ్ అయాన్స్ గెట్స్ అట్రాక్టెడ్ టు వాటర్, డయూరిసిస్ అనేది ఈజీగా ప్రమోట్ అవుతుంది. అండ్ తర్వాత మనకి థైజైడ్ డైయూరిటిక్స్ వచ్చేసి డిజిటల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ దగ్గర వర్క్ చేస్తాయి. వీటిని సాల్యూరిటిక్స్ అని కూడా అంటాము. ఎందుకని అంటే ఇక్కడ సోడియం ఇంకా క్లోరిన్ ఛానల్ ఉంది కదా. సో మనకి NaClని సాల్ట్ అంటాం కదా, టేబుల్ సాల్ట్. సో NaCl ఛానల్ని ఇది సింపోర్ట్ అనుకున్నాం కదా, ఈ సింపోర్ట్ ఇన్హిబిట్ అవుతుందన్నమాట మనం థైజైడ్ డైయూరిటిక్స్ యూస్ చేసినప్పుడు. అప్పుడు ఏంటి, సోడియం క్లోరైడ్ అనేది రీఅబ్జార్బ్ అవ్వదు అంటే ట్యూబ్యూల్లోనే ఉంటుంది. ట్యూబ్యూల్లో ఉంటే యూరిన్లో ఎలిమినేట్ అవుతుంది. అట్లా డయూరిసిస్ని ప్రమోట్ చేస్తుంది. ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. కలెక్టింగ్ ట్యూబ్యూల్లో మనకి 2 క్లాసెస్ ఆఫ్ డయూరిటిక్స్ వర్క్ చేస్తాయి. ఏంటి అంటే యాంటీ డయూరిటిక్ హార్మోన్ ఇన్హిబిటర్, పొటాషియం స్పేరింగ్ డయూరిటిక్స్ వర్క్ చేస్తాయి. ఫస్ట్ యాంటీ డయూరిటిక్ హార్మోన్ ఎట్లా వర్క్ చేస్తుందో చూద్దాము. అంటే మనకి ఇప్పుడు డయూరిటిక్స్తో సంబంధం లేదు, యాంటీ డయూరిసిస్ కావాలి అంటే యూరిన్ రాకుండా ఉండాలి. ఎట్లాంటి కండిషన్లో మనకి ఫుల్ డీహైడ్రేషన్ అవుతుంది అనుకోండి, అప్పుడు యూరిన్ రాకూడదు కదా, ఉన్న ఫ్లూయిడే తగ్గుతుంది అంటే మళ్ళీ యూరిన్ ఎక్స్క్రీట్ అవుతే ఫ్లూయిడ్ వాల్యూమ్ తగ్గుతుంది. కాబట్టి యూరిన్ రాకూడదు అన్నప్పుడు యాంటీ డయూరిటిక్ హార్మోన్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడున్న యాంటీపోట్, ఇందాక ఏదైతే చెప్పానో మనకి ఈ రీజియన్లో ప్రోటాన్ ఇంకా పొటాషియం అనేవి లూమన్లోకి బాడీలో నుంచి సెక్రేట్ అవుతాయి. అంటే బాడీలో నుంచి ట్యూబ్లోకి వస్తాయి. అట్లా వస్తేనే సోడియం రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. మనకు తెలుసు కదా, సోడియం ఇంకా వాటర్ ముస్తఫా టైప్ అనమాట. సోడియం రీఅబ్జార్బ్ అయితే వాటర్ కూడా రీఅబ్జార్బ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ యాంటీ డయూరిటిక్ హార్మోన్ ఇన్హిబిటర్స్ ఉంటాయి కదా, ఎప్లిరెనోన్ కానీ స్పైరనోలాక్టోన్ కానీ, ఇవి ఇచ్చినప్పుడు ఏంటి అంటే సోడియం పొటాషియం ప్రోటాన్ యాంటీపోట్ ఏదైతే ఇన్హిబిట్ అవుతుందో, మనం ఇన్హిబిట్ అవుతే ప్రోటాన్ ఇంకా పొటాషియం అనేది లూమెన్లోకి సెక్రేట్ అవ్వకపోతే సోడియం ఇంకా వాటర్ రీఅబ్జార్ప్షన్ జరగట్లేదంటే యూరిన్లో వెళ్ళిపోతాయి. దట్స్ ఇట్. ఇంకా పొటాషియం స్పేరింగ్ డయూరిటిక్స్ అని ఎందుకు అంటాము అంటే మనం మిగతా ఏ స్టేజ్లో చూసినా కూడా పొటాషియం ఎలిమినేట్ అవుతుందన్నమాట. ఈ డయూరిటిక్స్ వాడడం వల్ల ఇవి ఛానల్స్ ఇన్హిబిట్ అవుతాయి కాబట్టి యూరిన్లోనే పొటాషియం కూడా వెళ్ళిపోతుంది కాబట్టి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్ ఏముంటుంది అంటే హైపోకెలేమియా అంటాం, పొటాషియం లాస్ ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఉండదు అంటే మనకి ఇన్హిబిట్ జరిగినప్పుడు బాడీలో నుంచి పొటాషియం అనేది లోపలికి సెక్రేట్ అవ్వదు కదా. సెక్రేట్ అవ్వట్లేదు అంటే పొటాషియం బాడీలోనే ఉందంటే లాస్ అవ్వదు. సో అందుకని పొటాషియం స్పేరింగ్ డయూరిటిక్స్ అంటాం అనమాట. వీటిని అమిలోరైడ్, ట్రయాంటెరిన్ ఇవి ఉంటాయి కదా, వాటిని. వీటి వల్ల బేసిక్గా మనం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తాము, ఫ్లూయిడ్ లాస్ ఉంటుంది కాబట్టి హైపోవోలేమియా, హైపోటెన్షన్, పొటాషియం లాస్ అవుతుంది, ఇంకా సోడియం లాస్ అవుతుంది కాబట్టి హైపోకలేమియా, హైపోనాట్రేమియా, డిజినెస్, నాజియా. ఈ స్పైరనోలాక్టోన్ ఉంది కదా, దీంట్లో లాక్టోన్ ఉంది అంటే స్టీరాయిడ్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి వీటి వల్ల గైనకోమాస్టియా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంతే, బేసిక్గా అర్థమైందని అనుకుంటున్నాను. మనం